ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే మందులు ఏమైనా ఉన్నాయా? ఎక్కువసేపు సెక్స్ చేయడం అంటే మనకి ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటాం కదా, మాకు త్వరగా అవుట్ అయిపోతుంటే అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం డాపాక్సిన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ డాపాక్సిన్ ట్యాబ్లెట్ వేసినట్లయితే ప్రోలాంగ్ అవుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాల దాకా అవుతుంది. కానీ ముఖ్యంగా జరిగేది ఏంటంటే మనసులో తెలియని ఒక యాంగ్జైటీ కారణం త్వరగా వీర్యం పడిపోవడానికి. వీర్యం త్వరగా పడకపోతే ఎక్కువసేపు చేయగలుగుతారు. వారిలో యాంగ్జైటీ, కంగారు, గాబరా, ఆందోళన, కాన్ఫిడెన్స్ లేకపోవడం, తొందరపాటు, ఇవన్నీ కూడా. ఒక అందమైన అమ్మాయి ఉంది ఎంజాయ్ చేయాలనుకుంటాడు, ఎంజాయ్ చాలా బాగుంది అనుకుంటాడు, చాలా బాగుంది అని ఎప్పుడు అనిపించిందో సెక్స్ తప్పని వీర్యం పడిపోతుంది. ఎందుకని పోయింది? మనసులో అబ్బా ఎంత బాగుంది అంటే మనసుని అనుభవించాలి నేను అనుకుంటాను. అనిపించాలి, ఎక్కువసేపు అనిపించాలి అబౌట్ ఎంజాయ్ అంటాడు. ఆ ఎంజాయ్ అయినట్టుకల్లా వాడు ఎంజాయ్మెంట్ ఎక్కువ వస్తుంది, బీరిస్కలంతో వస్తుంది, అంచేత బీరిస్కలం అయిపోతుంది. నేను చాలా బాగుంది అమ్మాయి, అంచేత నేను ఎంజాయ్ చేయాలి అమ్మాయితో అనుకుంటే ఎంజాయ్ కరెక్టే, ఎక్కడ బీరిస్కలం అయిపోయింది. వాడికి ఎంజాయ్మెంటే, కానీ ఆడుకు తుస్సుచ్చి అప్పుడు అయిపోయిందా అంటుంది. అంచేత మనసులో ఆ ఆదుర్ద, ఆ ఉత్సుకత, ఇవన్నీ యాంగ్జైటీ అంటాం. ఆ ఉత్సుకత, ఆ ఆనందం, ఒక సంతోషం, ఇవన్నీ కూడా ఒక యాంగ్జైటీ కింద వస్తాయి. ఆదుత పడచంద్రం. వీటి వల్ల త్వరగా వీర్యం పడిపోతుంది. అవన్నీ లేకుండా మనసుని కొద్దిగా ప్రశాంతంగా ఉంచుకుంటే వీర్యం త్వరగా పడదు. అంటే మనసుని అంత ఎక్సైట్ అవ్వకుండా అదుపులో ఉంచుకోవాలి. ఎవరైతే ఎక్సైట్ అవ్వకుండా మనసుని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళకి సేకస్కాలం అవ్వదు, వాళ్ళు ఎక్కువసేపు సెక్స్ చేస్తారు. దీన్ని ఏమంటే యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఈ యాంగ్జైటీ డిజార్డర్ని, వీటన్నిటిని, ఆ కాంప్లెక్స్ని అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఉత్సుక తగ్గించుకోవాలి, ఆ కంగారు తగ్గించుకోవాలి, ఆదురు తగ్గించుకోవాలి, ఆ ఎక్సైట్మెంట్ తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే వీరుతున్నది. అయితే చేయడానికి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయడం కోసం డాపాక్సిన్ ట్యాబ్లెట్స్, ఇవే కాకుండా మామూలుగా వేరే ట్యాబ్లెట్, యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పనిచేస్తాయి. పారాక్సిన్ పనిచేస్తుంది, సెరోటిన్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తాయి. కొన్ని అవన్నీ తెక్క మందులు ఉన్నాయి. కానీ డాపాక్సిన్ స్పెసిఫిక్ ఫర్ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం అన్నమాట. ఆ డాపాక్సిన్ మామూలుగా 30 mg ఉంది. ఆ 30 mg ట్యాబ్లెట్స్ వేసుకొని 60 mg కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఒక సెక్స్లో పాల్గొనడానికి కనీసం గంట ముందు, 2 hours or 3 hours ముందు కూడా వేసుకోవచ్చు. 2 hours or 3 hours ముందు కూడా వేసుకుంటే ఆ యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయ్యి త్వరగా వీర్యం కాకుండా ఎక్కువసేపు ప్రోలాంగ్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. అంటే డ్రగ్స్ కంటే ముందు కావాల్సిన ప్రతిసారి మందు వేసుకోవడం ఎందుకు? ఆ మనసులోనే యాంగ్జైటీని కంట్రోల్ చేస్తారు. కొంతమంది అంటారు మేము ఎంత ఇదిగా ఉన్నా సరే అయిపోతున్నాయి అంటారు. అలాంటి కేసుల్లో మాత్రం వాడుకోవాల్సిందే. ఆ మనసుని అందరూ మనసుని అదుపు చేసుకోలేరు. అదుపు చేసుకోలేక ఆ ఉత్సుకతని ఆపుకోలేకపోతారు, ఆ యాంగ్జైటీని ఆపుకోలేకపోతారు. అంచేత దాన్ని కంట్రోల్ డ్రగ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఆరోగ్యం చేసేది అనమాట. అంతే మందులు ఉన్నాయి, లేకుండా పర్లేదు. అన్నిటికీ ముందు మనసు కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.